నీకెందుకు అనిపించదు? డెఫినెట్గా ఫీల్ అవుతుంది. అవునరా, వదిన ఖచ్చితంగా బాధపడుతుంది. ఎందుకు బాధపడుతూ? తను కేవలం పిల్లల మాటలకు కట్టుబడి ఇక్కడికి రాలేదురా. నీ మీద తన మనసులో అంత ప్రేమ ఉండబట్టే వచ్చింది. హాస్పిటల్లో పనిచేసినప్పుడు కానీ, ఈ ఇంటికి వచ్చిన తర్వాత కానీ, ఎన్నోసార్లు నీతో కలిసి మాట్లాడినప్పుడు కానీ, తనకి నువ్వు ట్రీట్మెంట్ చేసినప్పుడు కానీ, ఆ ట్రీట్మెంట్ అయ్యి ఇంటికి వచ్చిన తర్వాత తను నీతో మాట్లాడే తీరును బట్టి నువ్వు గ్రహించలేకపోయావా? ఈ ప్రేమలు బంధాల విషయంలో ఆడవాళ్లంత తొందరగా బయటపడరా. మగాళ్లే ధైర్యంగా చెప్పగలిగేది. అయినా ఇంత జరిగినా ఇంకా ఎందుకు రాగుతున్నావు? వాళ్ళని నువ్వు యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అది ఇదేరా ఈ బయటపడని తత్వమే మనుషుల్ని బాధ పెట్టేది. మధు కూడా చాలా ఫీల్ అయింది, చూసావు కదా. ఎందుకురా అందరి మనసులతో అలా ఆటలాడుతున్నావు? బాధ పెడితే నీకొచ్చేదేముంది? నీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఏడిపిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావురా? నా ఈగో సాటిస్ఫాక్షన్ ఏంటి? తనతో కలిసి గతంలో జీవితం పంచుకున్న వాణ్ణి. తన గురించి నాకు బాగా తెలుసు. తన పంతం, పట్టుదల, ఆత్మస్థైర్యం వెనుక నిజాయితీ ఉందిరా. తను లాయర్ దగ్గర DNA టెస్ట్కి రెడీ అని సంతకం పెట్టిందంటే ఏంటి అర్థం? తను తప్పు చేశాననే ఛాయలు ఆ మొహంలో కనపడటం లేదనేది దేనికి సంకేతం? తను వేరుగా ఉన్నా, హాస్పిటల్లో నాతో కలిసి వర్క్ చేసినా, ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి తనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గలేదు. కారణం ఏంటనుకుంటున్నా? తన మీద తనకున్న నమ్మకానికి సాక్ష్యం. జనని నా మీద కోపంతో పసి వయసులో తరుణ్ణి వదిలేసి వెళ్ళిపోయిందని జనని మీద చాలా కోపంగా ఉండేది. తన కన్న కొడుకే చిన్న పిల్లాడే అన్న జాలి, దయ లేకుండా ఎంత కఠినంగా వెళ్ళిపోయింది. మనసు లేని మనిషి అని తన మీద కోపం పెంచుకుంటూ కాలం గడిపాను. కానీ దీపావళి రాత్రి తరుణ్ణి కాపాడ్డానికి తన ప్రాణాలు లెక్క చేయలేదు. చూసావు కదరా, అక్కడ తల్లి ప్రేమలో నాకు నిజాయితీ కనపడింది. తల్లి బిడ్డల కోసం ఏ త్యాగానికైనా వెనుకాడదు అనే నిజం నేను చూడగలిగాను. తనతో తిరిగి పరిచయం అయిన దగ్గర నుంచి నాకు తన మీద కోపం తగ్గుతూ వచ్చింది. కానీ DNA టెస్ట్ అనే సబ్జెక్ట్ వచ్చిన దగ్గర నుంచి చిన్న అపనమ్మకం కలిగింది. అది తన మీద కాదు, నా మీద నాకే. నేనే తప్పు చేశానా, తప్పుగా ప్రవర్తించానా, తప్పుగా మాట్లాడానా అని ఈ కొద్ది రోజుల్లో నాకు తెలియకుండానే తన మీద ఏదో ఒక అభిప్రాయం స్థిరపడుతూ వచ్చింది. తన మీద నమ్మకం పెరుగుతూ వస్తుంది. మరి ఇంకేంట్రా సమస్య? ఉదయం నువ్వే విన్నావుగా, నర్సులు మా గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారు, ఎంత నీచంగా వాగుతున్నారు. అలాంటి నోళ్ళు బయట చాలా ఉన్నాయిరా. ఆ క్షణం అక్కడ వాళ్ళని కేకలు వేయొచ్చు, మాట్లాడకుండా చేయొచ్చు. మన కింద పనిచేసేవాళ్ళు కాబట్టి. కానీ బయట వాళ్ళందరి నోళ్ళు ఎలా మోయిస్తాంరా? అవన్నీ మూతపడాలి. తప్పుగా అనుకునే వాళ్ళందరూ పశ్చాత్తాపడాలంటే, జనని నిప్పు అని లోకానికి తెలియాలంటే జస్ట్ DNA రిపోర్ట్ వస్తే సరిపోతుంది. అందుకేరా ఇందాక మధు ఫ్రెండ్స్తో కూడా నేనేం చెప్పలేకపోయాను. అడిగిన ప్రతి మనిషికి చెప్తే ఏం లాభం చెప్పు? అందరికీ ఒక్కటే సమాధానం అయిపోవాలి. దయచేసి నన్ను జనని విషయంలో నా అభిప్రాయాన్ని అర్థం చేసుకో. నీది మరో రాములోరి కథ అయిపోయిందిరా. వాడు నన్నాగమన్నాడే కాని విషయాన్ని మాత్రం ఖండించలేదు. దాన్ని బట్టి చెప్పొచ్చు
జనని మీద వాడి మనసులో ఉన్న అభిప్రాయం ఏంటో. అదేమైనా చిన్న డౌటా నచ్చ చెప్పుకొని మర్చిపోవడానికి? వాడి మనసు జనని అంటే ఎప్పుడో విరిగిపోయింది. విరిగిన పాలు కుదురుకోవు, ముక్కలైన మనసు అతుక్కోదు. దాని ఊహలు భ్రమ. 20 ఏళ్లు ఎవరితోనో ప్రయాణం చేసి పిల్లల్ని కని ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనే ఊహించుకోవడం లేదు. ఆశ అంతకన్నా పడ్డం లేదు. నేను సహిస్తున్నంతసేపే మీ నోళ్లు తెరిచేది. నేను తెంపు చేస్తే మీ నోళ్లు మూతపడిపోతాయి. ఎవరితోనో తిరిగొచ్చిన దాన్నైతే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వస్తాననుకుంటున్నారు? నా కూతుర్ని అంతలా దాని ఫ్రెండ్స్ ముందు అవమానించినా మీ కడుపు మంట చల్లారలేదా? ఏదో గొప్ప పని చేసినట్టు, ఘనకార్యం సాధించినట్టు ఇద్దరూ చెప్పుకుని మురిసిపోతున్నారు. నేనేం చంపలు పగలగొట్టుకోవడం చేతకందాన్ని కాదు. పులి బోన్లో ఉన్నంతసేపే చుంచెలుకలు చిందులేస్తాయి. మీ నోళ్ళని మూత మోయించే రోజు తొందరలోనే వస్తుంది. ఆ DNA టెస్ట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకే నా సైలెన్స్. ఆ తర్వాత నా వైలెన్స్ ని మీరిద్దరూ తట్టుకోలేరు. ఉరేసుకొని చావాల్సి వస్తుంది. జాగ్రత్త. ఆ రిజల్ట్స్ ఇలా నా చేతికొచ్చిన మరుక్షణం నుంచి నువ్వన్న ప్రతి మాటకి సమాధానం చెప్తా. నువ్వు చేసిన ప్రతి అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను. నీ తమ్ముడి చేతనే నీ చెంపలు వాయించేస్తాను. నన్నెలా గెంటించావో నిన్ను కూడా అలాగే గుణచేత మెడపట్టుకుని బయటికి గెంటించేస్తా. నేనివ్వబోయే పనిష్మెంటు నువ్వు తట్టుకోలేవు శక్తి. జస్ట్ వెయిట్ చేయి. జనని ఏంటో, జనని నిజాయితీ ఏంటో ప్రపంచం మొత్తానికి తెలియజేస్తాను. నిప్పు అనవసరంగా టచ్ చేసావో కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోతావు. జాగ్రత్త. కాలిపోతావు. జాగ్రత్త. ఏంటిది అంతలా బరస్ట్ అయింది? జస్ట్ కరెంట్ షాకే ఇచ్చావు. ఇప్పుడు ఆవిడ మాట్లాడుతుంటే ట్రాన్స్ఫారం మన నెత్తిన బద్దలైనట్టుంది. అయినా మనల్ని ఎలుకలు పందికొక్కులు అంటుందేంటి? ఉంటుంది ఎందుకనదు? దాని నమ్మకం దానిది. దాని ధైర్యం అంతా ఆ DNA రిపోర్ట్. ఆ రిపోర్ట్సే తారుమారు చేయాలి, వాటిని మార్చాలి. అప్పుడే దీని పొత్తుకు రివర్స్ గేర్లో పడుతుంది. దీన్ని బయటికి గెంటాలంటే దాన్ని మార్చి తీరాలి. బాగా చూడు. కరెక్ట్ ఆన్సర్ చూసి టిక్ చేయి.